శత్రువుకి శత్రువు మిత్రుడవుతారని ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ శత్రువులే. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెసే గాదు, ఆంధ్ర కాంగ్రెస్ కూడా చంద్రబాబు గారికి మిత్రులే. బికాస్ ఆఫ్ షర్మిల, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు శత్రువు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి శత్రువుగా షర్మిల ప్రకటించుకుంది కాబట్టి, షర్మిల చంద్రబాబు గారికి క్లోజ్‌గా ఉంటుంది. అందుకని ఆవిడ పుట్టినరోజుకి శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడే కాబట్టి అటు స్నేహం వచ్చింది. ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు, కాంగ్రెస్‌తో స్నేహం చంద్రబాబు గారు చేస్తున్నారు. అదే సందర్భంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో వెంటాడినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారిని వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వెళ్తోంది కాబట్టి, అంటే అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయింది. ఎందుకని టీడీపీ వాళ్ళందరూ అక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ఒకప్పుడు టీడీపీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళు మొన్నటిసారి రేవంత్కి ఓట్లేశారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలు ఇదంతా. దీంతో ఇప్పుడు వైసీపీ, బీఆర్ఎస్ దగ్గర అవుతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రస్తుతం మనం బాక్స్లో చూస్తున్నటువంటి ఫోటో. ఏదైతే పెట్టింది ఏదో ఆషామాషిగా కాదు, ఇది జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని తాడేపల్లిలో పెట్టినటువంటి పోస్టర్, అదే హోర్డింగు. సంక్షేమ ప్రదాత జగన్మోహన్ రెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు అంటూ శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ రవీందర్ యాదవ్ ఈ హోర్డింగ్ పెట్టడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం. అందులో కేసీఆర్, కేటీఆర్, జగను వీళ్ళ బొమ్మలతో పాటుగా శంకారావం ఊతున్నటువంటిది. ఇది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అన్నటువంటి విషయం కొత్తగా తెలిసేదేం కాదు. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడే ఒకటయ్యారు. ఇద్దరు ఒకేసారి విపక్షంలోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి శత్రువులు. ఇప్పుడు కాబట్టి మరింత క్లోజ్గా సాన్నిహిత్యంగా మూవ్ అవుతున్నారనడానికి సాక్ష్యం అది.